ట్రై చేస్తూ ఉండడంతో సుధాకర్ ప్రాణం ఖరీదు అనే మూవీలో నరసింహ అనే పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే భారతీరాజా మొదటి సినిమా 16 వైదినిలే 1977 సెప్టెంబర్ 16న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ మూవీలో యాక్ట్ చేసిన శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్తో పాటు భారతీరాజాకు కూడా అమాంతంగా క్రేజ్ పెరిగింది. దీంతో చాలామంది టాప్ హీరోస్ భారతీరాజాతో వర్క్ చేసేందుకు ఎగబడేవారు. ఇక ఈ విషయం తెలిసి సుధాకర్ ఫస్ట్ మూవీయే అంత పెద్ద హిట్ అయితే సెకండ్ మూవీకి తనని ఎందుకు హీరోగా పెట్టుకొని చేస్తాడులే అని లైట్ తీసుకున్నాడు. కానీ భారతీరాజా మాత్రం తను ఇచ్చిన మాట ప్రకారం సుధాకర్ని పిలిపించి తన సెకండ్ మూవీ కోసం మేకప్ టెస్ట్ చేపించి హీరోగా కన్ఫర్మ్ చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేయగా ఆ మూవీలో రాధికని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంతో తను యాక్ట్ చేస్తున్న ప్రాణం ఖరీదు మూవీ డేట్స్, భారతీరాజా మూవీ డేట్స్ ఒకే టైంలో ఉండడంతో చేసేదేం లేక చిరంజీవి గారిని ఆ మూవీకి రికమెండ్ చేసి తను భారతీ